తీవ్రమైనటువంటి నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుణ్ణి తెలంగాణ రాష్ట్ర పోలీసులు నిన్న అప్పా జంక్షన్ నార్సింగ్ మధ్యలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ దగ్గర రాత్రి దాదాపు 8:30 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేసి అక్కడి నుంచి నేరుగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించి అక్కడి నుంచి జడ్జి ఎదుట హాజరుపరిచి అక్కడి నుంచి చెర్లపల్లి జైలుకు అయితే తరలించడం జరిగింది. మనం చూసినాం గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులో తప్పించుకొని తిరిగి బాధిత కుటుంబం మీదనే బురద జల్లే కార్యక్రమాలు చేసి రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసి తప్పించుకుందామని చూసిండు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే ఉండదు, అది కేంద్ర మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా సినిమా వాళ్ళైనా సామాన్యులైనా ఎవ్వరికైనా ఒకే విధమైన న్యాయాన్ని అందిస్తాం, అప్పుడే ఈ చట్టాల మీద ఈ తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఈ దేశం మీద సామాన్యమైనటువంటి ప్రజలకు నమ్మకం గౌరవం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి చెప్పిండు. ముఖ్యమంత్రి చెప్పిన 24 గంటలు గడవకమన్న ముందే తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని బండి సంజయ్ కుమారుడు విదేశాలకు కూడా పారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ తండ్రి కేంద్ర మంత్రి ఉన్నాడు కాబట్టి ఆ రకంగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పి తెలంగాణ రాష్ట్ర పోలీసులు నిన్న ఉదయం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడంతో పాటు బండి సంజయ్కి సంబంధించినటువంటి నివాసాలు కావచ్చు, వాళ్ళ బంధువుల నివాసాలు కావచ్చు, అటు కరీంనగర్లో ఇటు హైదరాబాద్లో అన్ని ప్రాంతాల్లో మూకుమ్మడిగా పెద్ద ఎత్తున సోదాలు చేసి బండి భగీరథ్ అరెస్టే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా అడుగులు వేయడంతో లుకౌట్ నోటీసులు కూడా జారీ చేయడంతో ఇక దిక్కుదోచని పరిస్థితుల్లో ఏం దోయక రాత్రి అయితే బండి సంజయ్ కుమారుణ్ణి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర పోలీసుల అకాడమీ దగ్గర అరెస్ట్ చేస్తే బండి సంజయ్ బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారు, లేదు 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 నేనే వచ్చి పోలీసులకు అప్పచెప్పినని చెప్తున్నారు. పోలీసులకు బండి సంజయ్ కానీ ఇంకెవరు అప్పచెప్పలేదు. తెలంగాణ రాష్ట్ర పోలీసులే ఔటర్ రింగ్ రోడ్ మీద తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ దగ్గర రాత్రి 8:30 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేశారు. ఇది క్లియర్ చూడొచ్చు మనం. ప్రధానంగా అన్ని దినపత్రికల్లో అదే ప్రధానమైనటువంటి వార్త ఉంది. ఒకసారి జైలుకు బండి భగీరథ్, టీజీపీఏ వద్ద అరెస్ట్ చేశామన్న పోలీసులు పేట్ బషీరాబాద్ పోలీస్ పిఎస్కు. చూడొచ్చు ఇదే ఈ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తే బండి భగీరథ్. లాయర్ల సమక్షంలో వచ్చి లాయర్లు కూడా ఆయనతో పాటు పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద న్యాయవాదులతో భగీరథ్ డీసీపీ ఆధ్వర్యంలో 2:30 గంటల పాటు విచారణ, వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరు, 14 రోజుల రిమాండ్, చెర్లపల్లి జైలుకు తరలింపు. ఉదయం నుంచి ఆపరేషన్ భగీరథ్ పేరిట వేట, లుకౌట్ నోటీసులు జారీ, విమానాశ్రయాల్లో అప్రమత్తం, భగీరథ్ బంధువులు స్నేహితుల ఇళ్లలో సోదాలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో గాలింపులు. ఏకంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఇంట్లో కూడా నిన్న పోలీసులు గాలింపులు అయితే చేయడం జరిగింది. అటు బంజారాహిల్స్లో కావచ్చు, కరీంనగర్ కావచ్చు, అన్ని నివాసాల్లో కూడా పెద్ద ఎత్తున సోదాలు చేసిండ్రు. అదేవిధంగా ఢిల్లీకి కూడా ఒక టీంని పంపించడం జరిగింది. సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో గాలింపు, సంజయ్ బంధువులు భగీరథ్ స్నేహితులను స్టేషన్కు పిలిచి విచారించిన పోలీసులు, మెజిస్ట్రేట్ సమక్షంలో బాధితురాలి వాంగ్మూలం, కాల్ డేటా కాల్ రికార్డింగ్ల ఆధారంగా దర్యాప్తు. పోలీసులు కూడా అన్ని పకడ్బందీ ఏర్పాట్లతోని అన్ని సేకరించిన తర్వాతనే బండి సంజయ్ కుమారుడిని అయితే రాత్రి రిమాండ్కు తరలించడం జరిగింది. చూడొచ్చు పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను సైబరాబాద్ పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. నార్సింగ్ పరిధిలోని టీఎస్పీఏ వద్ద
రాత్రి 8:15 గంటలకు భగీరథ్ను అరెస్టు చేసినట్లు విచారణ నిమిత్తం ఎస్ఓటి పోలీసుల బృందం అతన్ని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం రమేష్ తెలిపారు. శనివారం రాత్రి 9:05 గంటలకు బండి భగీరథ్ ముఖానికి మాస్క్, తెల్లని హుడీ ధరించి పేడ్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. మప్టిలో ఉన్న పోలీసుల సమక్షంలో 4 వాహనాల్లో 5 న్యాయవాదులతో కలిసి పోలీసుల ఎదుట హాజరయ్యారు. భగీరథ్ వచ్చిన 5 నిమిషాలకు విచారణాధికారి కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ స్టేషన్కు చేరుకున్నారు. 2.5 గంటల పాటు భగీరథ్ను విచారించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి అర్ధరాత్రి మేడ్చల్ జిల్లా మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలను పోలీసుల రిపోర్టులను పరిశీలించిన మెజిస్ట్రేట్ భగీరథ్కు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు అతన్ని చెర్లపల్లి జైలుకు తరలించారు. దీంతో శనివారం ఉదయం నుంచి బండి భగీరథ్ అరెస్టుపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. తొలుత తానే స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోతానన్న సంకేతాలు భగీరథ్ ఇచ్చి పోలీసులకు అందినట్టు తెలిసింది. ఇందుకు తగ్గట్లుగానే ఉదయం పేట్ బషీరాబాద్ పోలీసుల దగ్గరకు వచ్చిన లొంగిపోయిన ఇవన్నీ ఉత్తుమాటలు. ఇంకా మళ్ళీ ఎందుకు కవర్ చేసుకోవడానికి పోలీసులే బృందాలు పెట్టి గాలించి జల్లెడగా వాటి పట్టుకున్నారు. మరి పెద్ద మనిషి ఏం చెప్తున్నాడు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, న్యాయ వ్యవస్థపై గౌరవంతోనే నా కుమారుడిని పోలీసులకు అప్పగించా. న్యాయ వ్యవస్థ మీద నీకు నిజంగానే గౌరవం ఉంటే చట్టాలు చేసిందే మీరు, వాటిని సవరించిందే మీరు. గత 10 రోజులుగా నీ కొడుకు ఎందుకు తప్పించుకొని తిరుగుతుండే? చట్టాన్ని ఎన్నుకునే చట్టం మీద గౌరవం ఉంటే లొంగిపోయేది ఉండే కదా. నిన్న పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ బంధువులు, బండి భగీరథ్ ఫ్రెండ్స్ వీళ్ళందరినీ పెద్ద ఎత్తున సోదాలు చేయడంతో తప్పని పరిస్థితుల్లో ఒకవేళ దేశం విడిచిపోతే కూడా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. కాబట్టి దేశం విడిచిపోతే కూడా ఇజ్జత్ పోతుంది. ఎందుకంటే కేంద్ర మంత్రివర్గంలో ఉన్నా అని చెప్పి ఇలువ పోతుంది అని చెప్పి మీరు ఆ పని చేయలేదు. మళ్ళొకసారి నేనే సహకరించిన అనేటటువంటి అబద్ధం మాటలు మాట్లాడొద్దు. నా కుమారుడిని పోలీసులకు అప్పగించా, బెయిల్ వస్తుందని లాయర్లు చెబుతున్నా జాప్యం సరికాదనే విచారణకు పంపాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటనంట. పంపిండా? ఒకసారి మీరు చెప్పండి. లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులు చెప్పండి ఒకసారి. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుణ్ణి పోలీసులకు అప్పగించిండా? గత వారం రోజులుగా తప్పించుకొని తిరుక్కుంటా ఈరోజు మళ్ళొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. చేసిందే తప్పు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చూసిండ్రు. బాధితురాలి కుటుంబం మీదనే హనీ ట్రాప్ కేసు పెట్టినరు. వాళ్ళ మీద కూడా నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి మీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు, మీ ఫ్యాన్ ఫాలోయింగ్ పేజీలల్లో వాళ్ళ కుటుంబ సభ్యుల ఐడెంటిటీని బయట పెట్టినరు. మొత్తం చిల్లరగా చేసిర్రు. దాన్ని ఏదో అంటారు కదా, గోటితోని పోయేదాన్ని గొడ్డన్ల పాలు చేసి మొత్తం మీ ఇల్వ మీ ఇజ్జత్ మీరే తీసుకున్నారు. అత్యున్నతమైనటువంటి పదవులల్లో ఉండేటటువంటి వ్యక్తులు కొంత ఈ దేశ చట్టాలను కూడా గౌరవించి అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తే బాగుంటుంది. ఏదన్నా చట్టానికి ఎవడు అతిథుడు కాడు. మనం చూసినాం చాలా పెద్ద పెద్ద పీకుడుగాళ్ళే తప్పులు చేసి జైళ్ళలో మగ్గినరు. ఏదున్నా చట్టపరంగా దాన్ని ఎదుర్కొంటే గౌరవం ఉంటుంది. ఇట్లా తప్పించుకొని తిరుగుకుంటా వాడెవడో చెప్పిండు, లాయర్లు చెప్పిండ్రు, బెయిల్ వస్తుంది అనుకున్నా, అమ్మాయి హనీ ట్రాప్ చేసింది, 50,000 కోసము నా కుమారుని ఇబ్బంది పెట్టింది అని చెప్పి ఇట్లా కట్టుకథనాలు అల్లి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇంకా ఇబ్బందులకు గురి చేసి అమ్మాయి ఐడెంటిటీని బయట చేసి మొత్తం వాళ్ళని బజార్కిడిసి మీ ఇజ్జత్ మీరే తీసుకున్నారు. ఎవరో చెప్పిండ్రంట, చట్టం న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో తన కుమారుడు బండి భగీరథ్ను న్యాయవాదుల ద్వారా పోలీసుల విచారణకు అప్పగించానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శనివారం ఓ ప్రకటన చేశారు. బండి భగీరథ్పై పోస్టో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే చట్టం ముందు నా బిడ్డైన సామాన్యుడైన సమానమే అనే నేను ఇంతకుముందే చెప్పాను. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే. ఇంతకుముందు ఏం చెప్పిండు? కరీంనగర్లో ఏక్తా ర్యాలీలో పాల్గొన్నటువంటి బండి సంజయ్ గారు, అన్నా నా కొడుకు చెప్పిండన్నా, నా కొడుకు ఏ తప్పు చేయలేదని చెప్పిండన్నా, అన్నిటితోని బయట
కడిగిన ముత్యం లేక బయటకు వస్తా అని చెప్పిండు అన్న నీ కొడుకే చెప్పిండు. గతంలో కూడా చూసినాం నీ కొడుకు మెంటల్ ఎటువంటిది, మరి మెంటల్ స్టేబుల్గా ఉందా లేదా, ఏదైనా మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నాడా చూయించు. గతంలో కూడా మహేంద్ర యూనివర్సిటీలో తోటి విద్యార్థులు చదువుకుంటున్నటువంటి విద్యార్థుల మీద నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళని ర్యాగింగ్ చేసుకుంటా విచ్చలవిడిగా మద్యం దాగి వాళ్ళని కొడుతున్నటువంటి వీడియోలు కూడా గతంలోనే సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. పొద్దుగాల లేస్తే ఈయన గారేమో దేశం కోసం ధర్మం కోసం ధర్మరక్షకుడు, నేనే ధర్మరక్షకుణ్ణి, ఇక శ్రీరామచంద్రునికి చిన్నతమ్ముణ్ణి, నేను పుట్టిన తర్వాతనే ధర్మం పుట్టింది. బండి సంజయ్ అనేటటువంటి వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టకుట అసలు ధర్మం ఉండేది కాదు అనేటటువంటి లెవెల్లో పొద్దుగాల లేస్తే పొద్దుమిక్తే వ్యాఖ్యలు చేసినటువంటి నీవు, నీ కొడుకు ఈ రకంగా ఒక పోక్సో కేసులో అడ్డంగా ఇరుకపోయాడు, తోటి విద్యార్థుల్ని ర్యాగింగ్ చేస్తున్నాడు, తాగి ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడంటే నీవు ఏ రకంగా, పెద్ద మనుషులు చెప్తుంటారు ఇంట గెలిచి రచ్చ గెలవాలని, నీ ఇంట్లోనే చక్కగా లేదు, నీ కుటుంబ సభ్యులనే నువ్వు చక్కగా చూసుకోలేకపోతున్నావు, ఈయన గారు దేశాన్ని ఉద్ధరిస్తాడంటే ఎట్లా ఉద్ధరిస్తావు సంజయ్ గారు? నీవు ఏం చేస్తున్నావు, నీవు ఎక్కడ పోతున్నావు, నీ కొడుకు ఏం చేస్తున్నాడు, వాడు ఏడ తిరుగుతున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఏమన్నా మాదక ద్రవ్యాలు సేవిస్తున్నాడా, ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ఆ తోటి విద్యార్థులను కొట్టిన రోజే నీ వెనుకేసుక రాకుండా దాన్ని మందలించింటే నువ్వు చేసింది తప్పు అని చెప్పి ఆ రోజే ఒక కేసు కట్టించింటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ రోజు నీ వెనకాల వేసుకొచ్చినావు. పిల్లలు అన్న తర్వాత కొట్లాడతారా, ఏముంటుంది అది పెద్ద శుద్ధి అని చెప్పి ఆ రోజు వెనకాల వేసుకొచ్చినావు కాబట్టి ఈరోజు అడ్డంగా ధర్మం అనేటటువంటిది ఉంటుంది, అది ఏదో రోజు విజయం సాధిస్తుంది అని చెప్తారు కదా, అట్లనే ఆ రోజు నీ వెనకాల వేసుకొచ్చినావు కాబట్టి ఈరోజు వాడు ఇంతవరకు వచ్చి పోక్సో కేసులో అడ్డంగా ఇరుకపోయి మొత్తం లైఫ్ స్పాయిల్ చేసుకున్నాడు. ప్రజాప్రతినిధులు అనేటటువంటి వ్యక్తులు సమాజంలో నలుగురికి ఆదర్శవంతంగా ఉండాలి. ఇట్లా లొంగ పని చేసేటటువంటి దొంగలకు మనం సహకరిస్తే ఎట్లా అవుతుంది? కాబట్టి ఇకనైనా ప్రజాప్రతినిధులు అనేటటువంటి వ్యక్తులు కొంత ఆదర్శంగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. చూడొచ్చు ఒకసారి, ఆపరేషన్ భగీరథ్ పేరిట వేట, బండి భగీరథ్ పోలీస్ విచారణకు హాజరు కాకపోవడం, అతనికి ముందస్తు బెయిల్ విషయంలో ఎలాంటి రక్షణ లభించని విధంగా శనివారం హైకోర్టులో ఆదేశాలు రావడంతో శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు అతని కోసం వేట ముమ్మరం చేశారు. ఆపరేషన్ భగీరథ్ పేరిట అతన్ని పట్టుకోవడం కోసం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సైబరాబాద్ స్పెషల్ టీమ్స్ శనివారం ఉదయం నుంచి తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టాయి. హైదరాబాద్, ఢిల్లీ, కరీంనగర్, పూణే, బెంగళూరులో 14 పోలీస్ బృందాలు భగీరథ్ కోసం రంగంలోకి దిగాయి. కరీంనగర్, హైదరాబాద్లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంటికి ఆయన సన్నిహిత బంధువుల ఇళ్లకు వెళ్ళాయి. భగీరథ్ పరారులో ఉన్న విషయాన్ని ఆయా ఇళ్లలోని వారికి చెప్పి అన్ని గదుల్లోనూ తనిఖీలు చేశాయి. మరోవైపు భగీరథ్ మిత్రుల ఇళ్లలోనూ పోలీసులు తనిఖీ చేశారు. భగీరథ్పై లుకౌట్ నోటీసులు సైతం జారీ చేశాడు. అతడు విదేశాలకు పారిపోకుండా విమానాశ్రయాల ఇమ్మిగ్రేషన్ విభాగాలను అప్రమత్తం చేశామని సైబరాబాద్ సిపి రమేష్ చెప్పారు. ఇట్లా మొత్తం వేటలాక తెలంగాణ రాష్ట్ర పోలీసులు పెద్ద ఎత్తున సోదాలు చేయడంతో ఇక దిక్కుదోచని పరిస్థితుల్లోనే పట్టుకున్నారు కానీ లొంగిపోయిండు అనేటటువంటిది అవాస్తవం. ఇకనైనా దీనికి కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి చెప్తున్నాం. ఇంతటితో ఈ విషయానికి ఎండుకాడు వలకాలే, ఏమని ఉంటే చట్టపరంగా ఎదుర్కోలే, చట్టాలను గౌరవిస్తా, న్యాయాలను గౌరవిస్తా అని చెప్పి నీతులు చెప్పి మనం పాటించకుంటే బాగుంటుంది. రాజకీయ నాయకులు అనేటటువంటి వ్యక్తులు నీతులు చెప్తారు కానీ పాటించరు. ముఖ్యంగా ఈ బీజేపీ వాళ్ళు అందుట్లో టాప్లో ఉంటారు, నంబర్ 1 పొజిషన్లో ఉంటారు. కాబట్టి ఇకనైనా మీరు చేసినటువంటి తప్పుకు క్షమాపణ చెప్పాలని, ఏమని ఉంటే చట్టపరంగా ఎదుర్కోవాలని చెప్పి చెప్తున్నాం. ఒక్కసారి మీకు నేను చూపిస్తా, వీడియోలు కూడా కొన్ని బయటికి వచ్చినాయి,
అరెస్ట్కి సంబంధించినటువంటి వీడియోలు. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా మొదలుపెట్టిండ్రు. అప్పుడే ఈ విషయం మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ కూడా మొదలుపెట్టిండ్రు. చూడొచ్చు ఒకసారి మనం. శనివారం కరీంనగర్లో ఇక భగీరథ్ అమ్మమ్మ ఇంట్లో సోదాలు చేస్తున్న పోలీసులు, పెద్ద ఎత్తున పోలీసులు అయితే నిన్న సోదాలు చేయడం జరిగింది. బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి, రాష్ట్రపతి ప్రధానికి న్యాయవాది లేఖలు బాధితురాలి తరపున వాదించిన పప్ప నాగేశ్వరరావు అంట. ఏదైతే ఈ పోక్సో కేసులో అడ్డంగా ఇరుక్కున్నటువంటి బండి సంజయ్ కుమారుని విషయంలో చాలా సీరియస్గా కేంద్ర మంత్రివర్గంలో నుండి కూడా బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలనేటటువంటి డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నది. ఒకసారి చూడొచ్చు. బండికి పదవి గండం, బీజేపీలో కేంద్ర ప్రభుత్వంలో భారీ మార్పుల దిశగా కసరత్తు, ఈ నెలాఖరులో లేదా జూన్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, కీలక సమయంలో పోక్సో కేసులో ఇరుక్కున్న బండి భగీరథ్ వివరాలను హోంమంత్రి అమిత్ షాకు నివేదించిన గవర్నర్, పదవి నుంచి తొలగించక ముందే రిజైన్ యోచనలో బండి. ఈ విషయంలో మాత్రము చిలికి గాలివానగా పెద్దగా చేసుకొని బండి సంజయ్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గర, అమిత్ షా దగ్గర ఇల్వా ఇజ్జత్ మొత్తం తీసుకున్నాడు. లాస్ట్కు కేంద్ర మంత్రివర్గంలో నుండి బండి భగీరథ్ను, బండి సంజయ్ని రాజీనామా చేయాలనేటటువంటి ఒత్తిళ్లు కూడా నెలకొనే పరిస్థితికి అయితే తీసుకొచ్చాడు. మరి ఏం చేస్తాడో చూడాలి. నిజంగా చెప్పాలంటే ఇటువంటి పెద్ద కేసులల్లో ఇరుక్కున్నప్పుడు ఖచ్చితంగా దానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. గతంలో చూసినాం మనం. కర్ణాటకలో ఒక మంత్రి రేవన్న కుమారుడు ప్రజ్వల్ రేవన్న ఇటువంటి అత్యాచార కేసులలో అడ్డంగా దొరికిపోతే పెద్ద ఎత్తున వీడియోలు, ఆడియోలు అన్నీ బయటికి రావడంతో ఆయన నైతిక బాధ్యత వహిస్తూ మంత్రివర్గంలో నుండి తప్పుకోవడం కూడా జరిగింది. ఈ రకంగానే బండి సంజయ్ కూడా చేస్తే బాగుంటుంది. చూడొచ్చుగా బండి కుమారునికి సంబంధించినటువంటి అరెస్ట్ దృశ్యాలు ఒకసారి మనం. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అరెస్ట్ చేసినారు. అక్కడి నుంచి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి అయితే తరలిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. రాత్రి 8:30-9 గంటల ప్రాంతంలో జరిగింది. ఇక్కడనే ఈ ముఖానికి కట్టుకున్నాడు కదా, మొత్తం ఇట్లా మాస్క్ కట్టుకున్నాడు. మరి ఎటువంటి తప్పు చేయాలనేటువంటి వ్యక్తి బుద్ధిమంతుడు అని చెప్తారు కదా, మరి ముఖానికి మాస్కులు ఎందుకు కట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు కదా. చూడండి, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లకు అయితే వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు మనం. మూడు 4 వాహనాల్లో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లోనికి అయితే తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. ఒకసారి లైవ్లోకి వచ్చిన